జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం. ఇంత చక్కటి కార్యక్రమానికి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ భక్తి కార్యక్రమం చేయటంలో ఉన్నంత ఆనందం మరి ఏ కార్యక్రమాల్లో రాదు. ఎందుకంటే భక్తి కార్యక్రమాల్లో మనం అంతర్లీనం అయిపోతాం, మనస్సు లగ్నం చేస్తాం. మనిషి కూడా ఇక్కడే ఉంటాడు, మనస్సు కూడా ఇక్కడే ఉంటుంది. అది ఒకే ఒక్క కార్యక్రమం, భక్తి కార్యక్రమం. సో ఇంత చక్కటి కార్యక్రమానికి మా శివప్రసాద్ గారు, వారి దంపతులు సుధారాణి గారు చక్కటి, మేము అడగంగానే వాస్తవంగా రామరాజ్యం ఫౌండేషన్ స్థాపించి సంవత్సరం అయింది. రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేసాం. అంటే గతంలో లేదా అంటే ఉంది, కానీ భగవంతుడి కార్యక్రమం ఎప్పుడు చేసినా కొత్తదనంగానే ఉంటుంది, ఎవరు చేసినా కొత్తదనంగానే ఉంటుంది. కనుక దాన్ని ఆ భాగ్యంగా నేను నా బాధ్యతగా తీసుకొని ఆ రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్దామన్న సంకల్పంతో ఒక అడుగు ముందుకేయడం జరిగింది గత సంవత్సరం. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఎన్నో దావతులు చేస్తాం, కానీ ఏ దావతులు ఏ కార్యక్రమాలు చేసినా చివరికి మనకు తృప్తి కలిగేది మాత్రం భగవత్ సంకీర్తనలో ఒక అద్భుతమైనటువంటి ఆ తృప్తి మనకు కలుగుతుంది. సో ఇలాంటి ఈ కార్యక్రమానికి భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్, సో పేరు కొద్దిగా పెద్దదైనా కూడా వాళ్ళ సమూహం కూడా అలాగే ఉంటుంది. 1,60,000 మందితో వారు ఈ యొక్క భక్తి భజన కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. నిజంగా వారికి ధన్యవాదాలు. ఆ శ్రీరామచంద్రుడిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ ఇద్దరి దంపతులకి చక్కటి అష్టాయురారోగ్యాలు ప్రసాదించాలి. అలాగే ఈరోజు ఈ భజనలో పాల్గొన్నటువంటి ప్రతి సోదరుడికి కూడా ఆ రామచంద్రుల వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కరుణాతరంగ శరణు శుభాంగ సురవర వందిత మదభంగ శుభముల చరిత నవరస భరిత శుభముల చరిత నవరస భరిత సంపదనీయగ రామదేవా సంపదనీయగ రామదేవా శ్రీ గణనాథ సేవిత పాద శ్రీ గణనాథ సేవిత పాద శుభముల నీయగ రామదేవా అయ్యేటి పని సన్నతులాను చందా దేహ మందున మరి ప్రీతి నుందా నిందా సన్నతులాను చందా
ఒక రాజుగా ప్రజలను ఒక మాట మీద నిలబెట్టడం కొరకు, ప్రజారంజకమైన పాలన చేపట్టడం కొరకు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తన కుటుంబం దానికి కూడా దూరమయ్యి అమ్మవారిని బయటికి పంపించడం, తిరిగి తన పుత్రులు ఎలా ఉంటారో కూడా ఆయన ఎప్పుడు మళ్ళీ చూడలేదు. తన సొంత కొడుకులతోటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కొడుకులని తెలియదు, కొడుకులతోటే యుద్ధం చేస్తాడు. సో ఇలాంటి చరిత్ర కలిగిన రాముల వారు ఎన్ని కష్టాల పాలైనా ఎక్కడ కూడా స్వధర్మం వీడలేదు, ధర్మం తప్పలేదు. కాబట్టే ఆయన దేవుడయ్యాడు. ఆ రామరాజ్యంలో సమాన అవకాశాలు ఉండేవి, స్త్రీలకు గౌరవం ఉండేది, రాజు ఆదర్శపాయుడిగా ఉండాలని చెప్పేసి తను ఏకపత్ని వ్రతుడుగా ఆదర్శంగా ఉన్నాడు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రతిదాన్ని ప్రజల్లో నిరూపించడానికి ప్రయత్నం చేశాడు తప్పితే రాజుగా అధికారాన్ని ఉపయోగించి అణచివేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టే రాముడు ఈరోజు దేవుడయ్యాడు. అలాంటి చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఈరోజు రామరాజ్య ఫౌండేషన్ స్థాపించి 6 సూత్రాలను అందులో ప్రాథమికంగా తీసుకుని శ్రీ దేవేందర్ రెడ్డి గారు ఒక మంచి భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం నిజంగా అభినందనీయం. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచనకు చేయూతనివ్వాలి, తోడ్పడాలి, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే ఇందులో సమాజానికి ఉపయోగపడే చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి మిల్లెట్స్, అంటే 50 సంవత్సరాల క్రితమే మనం మర్చిపోయిన సిరిధాన్యాన్ని తిరిగి ఈ యొక్క సమాజానికి మళ్ళీ పరిచయం చేయడం, తీసుకెళ్ళడం అనేది. దాని ద్వారా గతంలో నేను ఇక్కడ ఇదే సిరిధాన్యాల మీద ఒక ప్రోగ్రాం చేశాను. అప్పుడు నేను చెప్పడం జరిగింది, సిరిధాన్యాలు మనం తినడం మొదలు పెడితే ఈ సమాజానికి సేవ చేస్తున్నట్టే. ఒకటి, సిరిధాన్యాలు తిన్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. రెండవది, సిరిధాన్యాలు పెద్ద ఎత్తున ప్రజలు తినడం మొదలు పెడితే రైతులు వాటిని పండిస్తారు, రైతులకి జీవనోపాధి దొరుకుతుంది. అదేవిధంగా సిరిధాన్యాలు పెద్ద ఎత్తున పండించడం మొదలు పెడితే భూగర్భ జలాలు పెరుగుతాయి, అడవులు పెరుగుతాయి, వాతావరణంలో మార్పు వస్తుంది. సో ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమం ఉన్న సిరిధాన్యాల్ని వీరు ఒక పాయింట్గా తీసుకున్నారు. రెండోది, మహిళా శక్తి. సమాజం ఆరోగ్యంగా ఉండి బలంగా ఉండి శక్తివంతంగా ఉండాలంటే మహిళలు చైతన్యవంతులుగా ఉండాలి, మహిళల్లో సాధికారత రావాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో అమ్మే నడిపేది, కుటుంబాన్ని నడిపేది అమ్మ. కుటుంబం యొక్క ఆరోగ్యము, బాగోగులు, ఆహారము అన్నీ చూసేది అమ్మే. కాబట్టి మహిళల సాధికారత వచ్చినట్టయితే, సంపాదించినట్టయితే ఈ సమాజం అద్భుతంగా, శక్తివంతంగా, చురుగ్గా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇంకా మిగతా పాయింట్స్ కూడా తీసుకున్నారు. రకరకాల కార్యక్రమాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్న మంచి మంచి కార్యక్రమాలు ప్రజల వరకు వెళ్ళకపోవచ్చు, ప్రజలకు వాటి యొక్క లాభం తెలియకపోవచ్చు, వాటి వల్ల కలిగే లాభాలు తెలియకపోవచ్చు, వాటి వల్ల వచ్చే అవకాశాలు తెలియకపోవచ్చు. వాటన్నిటిని కూడా యువతకు తెలియజెప్పి వారు వాటిని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలనే ఒక సదుద్దేశంతో అది కూడా చేర్చుకోవడం జరిగింది. అంతా అంటుంటారు ఏమంటే డబ్బు సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు డబ్బు సంపాదన మీద పడుతున్నారు, డబ్బు సంపాదించుకోవాల్సిందే. మనం పోయేప్పుడు మనం ఏమైనా తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళమంటాను? లేదు, తీసుకెళ్తామంటాను. మనం సంపాదించిన డబ్బును, ఆస్తిని మనతో పాటు పైకి తీసుకెళ్ళచ్చు. తెలుసా ఎవరికైనా? డూ యు నో ఎనీబడీ? మీ ప్రాపర్టీ, మీ ఆస్తులు మీతో పాటు పైకి తీసుకెళ్ళచ్చు. ఎలాగా? ఇక్కడ మనం భారతదేశంలో మన యొక్క డబ్బు రూపాయల్లో కొలుతాం. అమెరికాకి వెళ్తే ఈ రూపాయల్ని డాలర్లకు కన్వర్ట్ చేసుకుంటాం. ఇంగ్లాండ్కి వెళ్తే, లండన్కి వెళ్తే పౌండ్స్ కన్వర్ట్ చేస్తాం. అదేవిధంగా జపాన్కి వెళ్తే ఎన్ల కింద కన్వర్ట్ చేస్తాము. చైనాకి వెళ్తే చైనా కరెన్సీలో కన్వర్ట్ చేస్తాము. అట్లా ఏ దేశానికి వెళ్తే ఆ కరెన్సీ కింద మన డబ్బును మనం మార్చుకొని తీసుకెళ్ళిపోతాం, అది అక్కడ చలామణి అవుతుంది. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు మనతో పాటు మన డబ్బును, మన ఆస్తిని పుణ్యం కింద కన్వర్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. యూ కెన్ క్యారీ. సేవ ద్వారా కూడా మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకొని పైకి తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎంతో కొంత సమాజంలో సేవ చేయడం, మనవంతు వీలైతే చేయడం, లేదన్నట్టయితే ఇలా సేవ చేయడానికి ముందుకొచ్చే దేవేందర్ రెడ్డి లాంటి వారిని
కనీసం ప్రోత్సహించడం, ఈ విధంగా చేసి కొంతలో కొంతైనా మనం పుణ్యం దక్కించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన దేవేందర్ రెడ్డి గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హరివని సన్నుతించి భజించుచుండగా సరసరాగమజల్ల హరివని సన్నుతించి భజింపుచుండగా సరసరాగమజల్ల హరివని సన్నుతించి భజించుచుండగా సరసరాగమజల్ల హరివని సన్నుతించి భజింపుచుండగా కరుణ గలుగని ధరను బలిచిన కారణంపై తోచమది దాసుని మాట యాది రాధే మయా దాసుని మాట యాది రాధే మయా దాసుని మాట యాది రాధే మయా रामचंद्र महाराज की जय, गोपाल कृष्ण भगवान की जय. నిజంగా అండి, జీవితంలో మనం ఏదైనా అన్నీ తెలుసు. ఇందాక భజనలో కూడా పాడుతున్న లవణం అన్నమే కానీ బంగారం మెంగబోరు అని ఒక పద్యం పాడారు. అట్లా జీవితంలో మనం ఏది కూడా ఎంత సంపాదించినా కూడా చివరికి 3 పూటలు ఏదైనా తినేసి పైకి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడుంటామో ఏందో. మామూలుగా అయితే 14 లోకాలు అంటారు. అతల వితల సుతల తలాతల పాతల, భూమి నుంచి కిందికి 7 లోకాలు, ఇక్కడ నుంచి పైకి 7 లోకాలు. ఇప్పుడు ఇది మనం ట్రాన్సిట్లో ఉన్నాం. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఖతారో దుబాయ్ నుంచి ట్రాన్సిట్ అయినట్టు మనం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అవుతాం. మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, అంటే మనది డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే అమెరికా దాకా వెళ్తాం, లేదంటే తిప్పి ఇంటికి పంపిస్తాడు. అట్లా మనం మంచి కార్యక్రమాలు చేయకపోతే మళ్ళీ తిరిగి 7 లోకాలను చేరుకోవాల్సి వస్తుంది. సో కనుక అందరం కలిసి మంచి కార్యక్రమాలు చేద్దాం. అట్లాగే ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు వారు మంచి పాటను వినిపించబోతారు మధ్య మధ్యలో. ఎందుకంటే మన రామరాజ్యంకి కూడా ఒక పాట వారు రాయబోతున్నారు, త్వరలో మన ముందుకు రాబోతుంది కూడా. రామరాజ్యం ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నంగి దేవేందర్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ శుభ సాయంత్రాన అద్భుతమైన మన సంస్కృతి ఉట్టిపడేలా భజన కార్యక్రమాలను, రామనామ సంకీర్తన కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు నన్ను ఒక పాట రాయమన్నారు.
చాలా రోజులైంది, దాదాపు ఒక 2 నెలల క్రితం అడిగారు. అయితే నాకు సమయం లేక నేను రాయలేకపోయాను, అంటే పూర్తి చేయలేకపోయాను. ఆ పల్లవిని నేను వినిపిస్తాను ఇప్పుడు. అణువణువు నీవే మాంతరంగము నీవే, అణువణువు నీవే మా అంతరంగము నీవే, ప్రతి ప్రాణిలో నీవే పరమాత్మవు నీవే, ప్రతి ప్రాణిలో నీవే పరమాత్మవు నీవే, నీ నామమే మాకు ప్రాణాధారము, నీ నామమే మాకు ప్రాణాధారము, రామరాజ్య స్థాపనే ప్రగతికి సోపానము, రామరాజ్య స్థాపనే ప్రగతికి సోపానము, అణువణువు నీవే మా అంతరంగము నీవే, అణువణువు నీవే మా అంతరంగము నీవే. అలాగే రాముని సుగుణం గురించి ఒక 4 లైన్లు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. అందులో నుండి అంటే మనం నిజంగా జీవితంలో నడవాల్సింది, వాళ్ళని అనుసరించాల్సింది అనే అద్భుతమైన పదాలు రాశాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. జానకి సహనము రాముని సుగుణము, ఏ యుగమైనను ఇలకే ఆదర్శము, వారి దారిలోన నడుచు వారి జన్మధన్యము. పల్లె వస్తుంది. చివరగా స్వామిని జపించెడి నామం, సౌమిత్రియు విడువని నేమం, సదాశివుని మానస ధ్యానం, శ్రీమద్ రామాయణ సారం, రామరాజ్య ఫౌండేషన్ నందు రంజిల్లెడి తారక నామం, శుభం బైన నామం సుఖం బైన నామం, సుధాపాన సమమే రామనామం, సుధాపాన సమమే రామనామం. అద్భుతంగా ఉంది. మీరు పల్లవి పాడుతుంటేనే మనసు అట్లా ఉల్లాసంగా పరుగులెడుతుంది. మాకు పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా త్వరలోనే పాటను కూడా ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. మీకు ఆ శ్రీరామచంద్రుడు అష్టాయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేడం భక్తప్రియ గారు ఉన్నారు. వారు చాలా కార్యక్రమాలు రాముల వారి మీద, తర్వాత వారు పక్కనే జూబ్లీహిల్స్లో ఉంటారు. అయితే మన కార్యక్రమం గురించి, మన ఫౌండేషన్ గురించి తెలిసి వారి అభినందించారు. నేను చెప్పాను, అమ్మ మీరు ఈరోజు రండి మన కార్యక్రమానికి అని చెప్పాను. అమ్మ ఇక్కడ ఉన్నారు, దయచేసి వేదిక మీదకి రాగలరని. ప్లీజ్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్. చాలా మంచి కార్యక్రమాలు, ఎప్పుడు తను ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్లమ్ ఏరియాల్లో అన్నదాన కార్యక్రమాలు, రకరకాల మంచి కార్యక్రమాలతో అందరినీ ఎప్పుడు ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. నా పేరు భక్తప్రియారెడ్డి. ప్రొఫెషనల్లీ ఐఎమ్ అడ్వకేట్. నా ప్రాక్టీస్ ఎక్కువ గుంటూరు జిల్లాలో చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్స్ అండ్ హైకోర్ట్. ఆ తర్వాత ఎక్కువ మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళు ఏ టైంలో వచ్చి 10 గంటలప్పుడు, రాత్రి 10 గంటలప్పుడు వచ్చి మాకేదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఒక 7 మెంబర్స్ ఉన్నామండి. ఒక డాక్టరు, ఒక సైకాలజిస్టు, ఒక లెక్చరరు, ఒక లాయర్. ఇట్లా వీఆర్ డూయింగ్ ఆల్ ఫ్రీ సర్వీసెస్.
ఎప్పుడు ఎవరికి ఏది అవసరమైనా కూడా మేము రెడీగా ఉన్నాము. ఈరోజు రామరాజ్యం ఫౌండేషన్ అని పేరు వింటేనే మనం మళ్ళీ త్రేతాయుగంలోకి వెళ్ళామా అనిపిస్తూ ఉంది. ఈ సంకీర్తనలో దాదాపు నేను మొదటి నుంచి కూర్చుని ఉన్నాను. మనం ఈ ప్రాపంచిక విషయాలన్నీ మన మైండ్లోకి రాకుండా వాళ్ళ ఆలపిస్తున్నటువంటి నామ సంకీర్తనలు వింటుంటే ఈరోజు మనం ఇంకో ప్రపంచంలో, ఈ కొంచెంలో ఇంకో ప్రపంచంలో ఉన్నాము అనే అనుభూతి కలిగింది. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా నా ఆశీస్సులు, అభినందనలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా అభివందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా రామనామం పలకని వాళ్ళు మనకి చాలా తక్కువగా కనిపిస్తున్నారు ప్రపంచ దేశాల్లో కూడా. ఈవెన్ జర్మనీలో కూడా ఈ మధ్య ఒక ఆడియో వచ్చింది. ఇక్కడ అయోధ్యలో ప్రతిష్ఠ జరుగుతున్న టైంలో వాళ్ళు కూడా జర్మనీలో నామ సంకీర్తన చేశారండి. అది చాలా విశేషమైంది. అదేవిధంగా ఈరోజు మనం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది అంటే దానికి మన తెలుగువారు విశ్వ హిందూ పరిషత్ ట్రెజరర్గా ఉన్నటువంటి జి పుల్లారెడ్డి గారిని తప్పకుండా మనం అందరం శిరస్సు వంచి ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఆ టైంలో ముస్లిమ్స్ కేసు వేసిన టైంలో మనం కూడా కేసు వేయాల్సి వచ్చింది కోర్టులో. కానీ అది చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ టైంలో అశోక్ సింఘాల్ గారికి ఏం తోచక డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ వచ్చి పుల్లారెడ్డి గారిని, ఏమండి ఈ కేసుకు చాలా ఖర్చు అయ్యేటట్టుంది, మరి ఎట్లా చేద్దాము అంటే, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 2 లక్షలు ఉన్నాయండి, మీరు ఈ 2 లక్షలు తీసుకోండి, సాయంత్రానికి మీకు 10 లక్షలు ఏర్పాటు చేస్తాను. ఆ 10 లక్షలు కూడా చాలకపోతే ఆయన ఉండే ఇంటికి ముందుకు తీసుకొచ్చి, ఈ ఇల్లంతా నా కొడుకులకు సంబంధం లేదు, ఇది నా సొంత ప్రాపర్టీ, ఇది అమ్మిస్తాను. ఇది కూడా చాలలేదనుకోండి, నా భార్య నగలు అమ్మటానికి కూడా నేను వెనకాడను. ఆ తర్వాత ఇంకొక మాట అన్నారండి పుల్లారెడ్డి గారు, నేను విశ్వ హిందూ పరిషత్ ట్రెజరర్గా ఉన్నంతకాలం అయోధ్య రామాలయం కేసు డబ్బులు లేక ఆగిపోయింది అనే మాట నేను వినకూడదు. మరి ఈరోజు నా ప్రాణం పోయే వరకు కూడా అయోధ్య రామ మందిరం కేసు నేను నడుపుతాను అని చెప్పి మళ్ళీ 6 నెలలలోపు ఆయన ఎట్లా శ్రమించారో ఎక్కడ రాయలేదు, ఎవరికీ చెప్పలేదు. 1 కోటి రూపాయలు రామమందిరం కేసుకి ఇచ్చారండి 6 నెలల్లో. అప్పుడు మన హైదరాబాదులో ఉన్నటువంటి ముస్లిమ్స్ రామమందిరం కేసుకి ఈయన డబ్బులు సమకూర్చి బాబ్రీ మసీదుని నేలమట్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు అని ఆయనకి లైఫ్ థ్రెట్ అని వచ్చిందండి. అప్పుడు డిఐజీ ఆయనకి సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఆయన చనిపోయే వరకు కూడా ఆ సెక్యూరిటీ కంటిన్యూ అయింది. మరి అంతటి గొప్ప మహానుభావుడికి అందుట్లో మన తెలుగువారు ఆ కేసులో ఒక మూల విరాట్గా నిలబడి కేసును నడిపించటం వలన ఈరోజు మనం రామమందిరం కట్టుకోగలిగాము, రామ ప్రతిష్ఠ కూడా చేసుకోగలిగాం. కాబట్టి
ఆయనకి మనం శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద మనిషి 1,00,000 రామనామాలు రాసి ఒక 20 సంచులను తయారు చేసి వీటిని నేను తీసుకెళ్ళి భద్రాచలంలో ఇవ్వాలి అని ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్పారంటండి. అప్పుడు ఆయన, సరే బాబు, నీకు అన్నదమ్ములు ఎవరు, ఎంతమంది ఉన్నారు అంటే, అబ్బెబ్బే వాళ్ళెవరు నాకు సంబంధం లేదండి, వాళ్ళతో నాకు సరైనటువంటి బంధుత్వం లేదు అన్నాడు. అయితే నువ్వు రాసినటువంటి ఈ 1,00,000 రామనామాలు వృధా. ఎందుకంటే ఎప్పుడైతే రాములు ప్రవర్తన, రాముడు నడిచిన దారిలో నడిచినప్పుడే నీకు ఆ ప్రయోజనం ఉంటుంది. అంటే ఇది మనకు ఎందుకు చెప్పారు అంటే, మనం రాముణ్ణి తలుచుకున్నప్పుడు ఆయన యొక్క గుణగణాలతో మనం ఏమైనా అనుసరిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రాముడి యొక్క స్వరూపము, రాముడి యొక్క మొత్తం కూడా మానవ జీవితంలో కుటుంబ వ్యవస్థని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ వ్యవస్థ. మరి ఈ రామరాజ్యం వీళ్ళు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి మనం ఎప్పుడు చూస్తామో. కాబట్టి ఆయన యొక్క చెప్పినటువంటి, ఆయన ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తనలో మనం ఎంతకాలం అది ఫాలో అవుతాము, అప్పుడే జై శ్రీరామన్న అయోధ్యకి వెళ్ళి రాముడిని చూసొచ్చిన ఆ ప్రతిఫలం మనకుంటుంది. అదేవిధంగా మీకు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలలో ఆయన రాముడి గుణగణాలు, మీరు అందరూ కూడా యూట్యూబ్లో తప్పకుండా చూడండి దయచేసి. రాముడి యొక్క గుణగణాలు చెప్తూ, ఇప్పుడు ఒక మనిషి ఎదురవగానే మనకు హడావుడిగా వెళ్ళిపోతున్నామనో, లేదా మన పని మీద ఉన్నామనో, అతనితో మాట్లాడటం ఇష్టం లేకో పక్కకి వెళ్ళిపోతాం. కానీ రాముడు అట్లా చేయడండి. రాముడి యొక్క స్వభావం ఏమిటి అంటే, ఎవరు ఎదురైనా తెలిసినా తెలియకపోయినా పలకరిస్తారంట. కాబట్టి ఆ సుగుణాన్ని మనం అందరం కూడా ఎప్పుడైతే ఎవరు ఎదురైనా పలకరించే స్వభావం ఉన్నట్లయితే మనకు అందరూ స్నేహితులు అవుతారు. కాబట్టి ఆ పలకరించే స్వభావం నేను ఆ ప్రవచనం విన్న తర్వాత జనరల్గా నేను ఎప్పుడూ కూడా అందరినీ పలకరిస్తూ ఉంటాను. వాళ్ళు తెలిసినా తెలియపోయినా ఏదైనా అవసరమైనా ఏం కావాలి అని అడుగుతుంటాను. అట్లాంటి నాకే నేను ఎక్కడన్నా తప్పు చేస్తున్నానా, ఎవరైనా ఎదుటి వాళ్ళని పలకరించలేకపోతున్నానా, కానీ అది విన్న తర్వాత వాళ్ళు పిల్లలవని, పెద్దవాళ్ళని, ఎవరన్నా అవని ఒక నవ్వు నవ్వితే మనకు నష్టం ఏమీ లేదు, ఆరోగ్యం కూడా. కాబట్టి ఎవరిని చూసినా ఒక చిరునవ్వు నవ్వి పలకరించడం అనేది మనం అలవాటు చేసుకున్నట్లయితే మనకి అందరూ స్నేహితులే, శత్రువులు అనేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి ఆ సుగుణాన్ని మీరు అందరూ కూడా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు పలకరించటం, మొదటగా వాళ్ళు పలకరించలేదు కదా మనం ఎందుకు పలకరించాలనేది వద్దు, మనం కూడా వాళ్ళని పలకరించటం అనేది నేర్చుకోవాలి. అదేవిధంగా రాములు వారి యొక్క సుగుణాలని మనం ఏ ఒక్కటి మన జీవితంలో మనం ఫాలో అయినా కూడా అది మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి, క్యారెక్టర్ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కళ్ళు వాడు మంచివాడండి, బాగా పలకరిస్తాడు అనే ఆ యొక్క అభిప్రాయము మీ ఎదుటివారిలో మీరు సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా రాముల వారు ఒక సందర్భంలో మీరు రోజుకు ఒక మంచి పని చేయండి, ఎప్పుడైతే పిల్లలకు కూడా చెప్పండి, నీ పక్కవాడికి పెన్సిల్ లేకపోతే నువ్వు నీ దగ్గర 2 ఉంటే 1 ఇవ్వు, లేదా భోజనం తెచ్చుకోకపోతే బాక్స్ వాడిది ఏదైనా మిస్ అయితే నీ దానిలో షేర్ చెయ్యి. ఆ షేరింగ్ హ్యాబిట్
ఒక మంచి పని ఈరోజు నేను ఏం మంచి పని చేశాను అని మనం సాయంత్రం పడుకునే ముందు ఆ మంచి పని ఆ రోజు చేయలేకపోతే నెక్స్ట్ డే తప్పకుండా చేయాలి. అవన్నీ కూడా రాముడి గుణాలు. మనం రాముడిని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మన జీవితంలో ప్రశాంతత ఉంటుంది. రామభక్తి ఎట్లా ఉంటుంది అని చెప్తే, ఒకరోజు ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు నువ్వు అంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు అని అడిగారంట. అంటే సీతమ్మ తల్లి రాముల వారికి అంత పెద్ద బొట్టు పెట్టుకుంటే ఇష్టము, అందుకని నేను పెట్టుకున్నాను అని చెప్తే, నెక్స్ట్ డే సభ ప్రారంభం అవుతున్నప్పుడు రాముల వారికి ఒంటి నిండా కుంకుమ పూసుకుని పోయాడంట రాముల వారు. సీతమ్మ వారు చిన్న బొట్టు పెట్టుకుంటేనే అంత సంతోషిస్తున్నారే, నేను ఒళ్ళంతా కుంకుమ పూసుకుని వెళ్తే రాముల వారు ఎంత సంతోషిస్తారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, రాముల్ని భగవంతుడిగా మనం కొలుస్తున్నప్పుడు రాముల వారు సంతోషించే పనులు మనమేం చేయాలి ఈ మానవ జీవితంలో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయాలి. రాముల వారు పిలిచి అడిగారంట, హనుమ ఏంటిది ఇంత కుంకుమ పూసుకుని వచ్చావు సభలోకి అని అంటే, ఏమి నేను కుంకుమ పూసుకుని రాకూడదా? సీతమ్మ తల్లి బొట్టు పెట్టుకుంటేనే నువ్వు సంతోషిస్తావని చెప్పింది, మరి నిన్ను సంతోషపరచాలి అని అంటే నేను ఒంటి నిండా కుంకుమ పూసుకున్నాను, నువ్వు ఇంకా సంతోషించాలి కదా అని చెప్పి ఆయన ఆ విధంగా ఆయన భక్తి భావాన్ని, ఆయన యొక్క రాముల వారిని సంతోషపెట్టాలి అనేది ఆయన. ఇప్పుడు కూడా మనం ఇంత నామజపం చేస్తుంటే హనుమ ఎక్కడో ఉండుంటాడు, ఏ చెట్ల మీదో ఎక్కడో. ఎక్కడైతే రామనామం రాముడు గురించి మాట్లాడుకుంటారో, రామనామం గురించి స్మరిస్తూ ఉంటారో, ఆంజనేయ స్వామి ఈ మన పరిసరాల్లోనే ఉండి అది మనకన్నా ఎక్కువ ఆయన ఆనందిస్తుంటాడు. కాబట్టి మీ చెట్లలోనో ఎక్కడో ఈ పరిసరాల్లో తప్పకుండా ఉండుంటారు. మనకి బాలరాముడు విగ్రహం చెక్కినటువంటి అరుణ్ యోగి కూడా ఆయన చెక్కుతున్నప్పుడు కొన్ని కోతులు వచ్చినాయి అని చెప్పారండి. అదే మనకు నిదర్శనం. ఆంజనేయ స్వామి రామనామం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటారు అనేది మనకి రీసెంట్గా అరుణ్ యోగి చెప్పినటువంటి సంఘటన. కాబట్టి ఇప్పుడు మనం కూడా చాలా అదృష్టవంతులు. మరి మీరందరూ రామనామం చెప్పారు. ఈ పరిసరాల్లో ఎక్కడో హనుమంతుడు ఉండి మన అందరినీ బ్లెస్ చేస్తూ ఉంటాడు, వీళ్ళందరూ బాగుండాలి అని. మీరందరూ కూడా ఆ యొక్క రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని రోజుకు ఒక్క మంచి పని చెయ్యండి. అది నా వినతి. మరి నన్ను ఇక్కడికి పిలిచి ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి రామరాజ్యం ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, వారు చెప్పినటువంటి 6 సూత్రాలు దిగ్విజయంగా జరగాలని, మళ్ళీ 2వ వార్షికోత్సవానికి కూడా మేము రావాలని, ఇంకా ఈ టైం కన్నా ఎక్కువ మంది వచ్చి వాళ్ళని బ్లెస్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా నా యొక్క అందరికన్నా నేను పెద్దదాన్నేమో, అందరికీ ఆశీస్సులు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు అని అంటుంటాం కదా సహజంగానే. ఎందుకు అంత ప్రయారిటీ అంటే, రావణాసుడిని చంపేసిన తర్వాత
అయోధ్యకి తిరిగి వచ్చాక వాళ్ళ అమ్మగారు అడుగుతారంట, ఏం నాన్న రావణ్ణి చంపావా అని అంటే ఆయన చెప్పిన విధానం నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలుగా మనమైతే ఎస్ నేనే చేశాను అనుకుంటాం కదా సహజంగా. కానీ వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, లంకేశ్వరుడు నాకంటే గొప్ప చదువులు చదువుకున్నటువంటి ఒక మేధస్సు కలిగినటువంటి వ్యక్తి, అపర శివభక్తుడు అని చెప్పి ఇంకా రకరకాల మాటలు చెప్తూ వారు చనిపోయారమ్మా అని చెప్తాడనమాట. కానీ నేను చంపాను అని చెప్పాడనమాట. దట్ ఈజ్ రామ. అందుకే అమ్మ చెప్పిన మాటల్లో రాముల వారు తనలోని గొప్పతనాన్ని, తనలోని మంచితనాన్ని మనం ఏం నేర్చుకోవాలంటే, నేను కాదు, నేను ఒక పనిముట్టును మాత్రమే అన్నట్టుగా. సో ఆయన సమస్య అయినా కూడా, ఆయన సమస్యని ఆయన పరిష్కరించుకున్నా కూడా ఆయన నేను కాదు అని చెప్పినటువంటి ఆ గొప్ప మాటనే మనకు ఎంతో స్ఫూర్తినివ్వాలి అని చెప్పి మీకు చిన్నగా గుర్తు చేయడం జరిగింది. ఇప్పుడు పెద్దలు హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ గారి మాటలు మనల్ని నిజంగా అలరింప చేస్తాయి. ఏకపత్ని వ్రతులందరికీ నమస్కారాలు. మిగిలిన వాళ్ళకు లేవు. మీ గుండెల మీద మీరు చేసుకొని ఏకపత్ని వ్రతుణ్ణి అనుకునేవాళ్ళు మాత్రమే వాళ్ళకే నమస్కారాలు. అవి వెనక అంటుకుంటారు మాకు నమస్కారాలు లేవా అని. నాయన మీకు కృష్ణ జయంతిలో చెప్తాను నమస్కారాలు. అందరి సమస్య, మీ అందరి సమస్య ఒకటే. ఇప్పుడు అన్నమో రామచంద్ర అనుకుంటున్నారు మీరు, అంతే కదా. నేనేమో సిరిధాన్యాలతో అన్నమో రామచంద్ర అనుకుంటున్నాను. కాబట్టి ఆకలి ఇటువంటి మీటింగ్లోనే పుట్టి ఉంటుంది అనుకుంటున్నాను నేను, అన్నమో రామచంద్ర అనేది. లేకపోతే రామరాజ్యంలో ఎవరికి ఆకలి లేదు. మరి అన్నమో రామచంద్ర అని ఎందుకు పుట్టుంటుందంటే, నాలాంటి వాడు మైకు పట్టుకొని వదలకపోవడం వల్ల. ఇందాక స్తుతి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అదేమో స్తుతి కార్యక్రమం, నాదేమో స్తుతి కార్యక్రమం. కాబట్టి నా బాధ నుంచి మీకు విముక్తి కలిగించాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుతున్నాను నేను. అందువల్ల వీలైనంత తక్కువగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా నేను రామాయణం చెప్తే వినేంత అమాయకులు మీరు కాదు. వినాయకులు మీరు అంత అమాయకులు కాదు. చివరకు నేను కూడా రామాయణం చెప్తే వినాల్సిన కర్మ మీకు ఎందుకు పడుతుంది? శ్రీరామచంద్రుడు ఆ సమస్యను ముందు పరిష్కారం చేయాలి. అయితే నేను కూడా ఒక పద్ధతి, మరి నాకు కూడా పుణ్యం కావాలి కదండి. దేవేంద్ర రెడ్డి గారంత పుణ్యం నాకు లేకపోయినప్పటికీ కూడా కనీసం ఆయన పిలిచారు కాబట్టి నాకు కూడా 100 వంతో 1000 వంతో రావాలి కదా. ఆయనకు ఎందుకు పుణ్యం వస్తుంది అంటే, రామాయణంలో ఒక శ్లోకం ఉంది, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు శ్రీరామచంద్రుడు. అంటే అక్కడికి లంక ఆయన గెలిచిన తర్వాత, లంకలోకి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య ఈ రాజ్యం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా అన్నాడు. ఆయనకేమంటాడు, ఎందుకంటే ఆయన భార్య నిద్రపోతుంటుంది కదా ఊర్మిళాదేవి. కాబట్టి ఆయన అన్నాడు. కానీ శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఈ లంకా రాజ్యము స్వర్ణమయమైనప్పటికీ కూడా, మొత్తం బంగారుమయమైనప్పటికీ కూడా నాకు ఇష్టం లేదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. అంటే తల్లి భూమి, మాతృభూమి, ఈ రెండు కూడా స్వర్గం కంటే గొప్ప అంటాడు శ్రీరామచంద్రుడు. గొప్ప అనుకునేవాడు చప్పట్టుకోవటం, లేకపోతే ఎందుకు అనవసరంగా. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా నాలాగా ఉండకండి మీరు. నేను ఇక్కడ ఉంటాను, ఎక్కడో ఆలోచిస్తుంటాను. ఎక్కడో ఉన్నాయని ఇక్కడికి వచ్చాడు. ఈ దేవేంద్ర రెడ్డి అనే అమాయకుడు నాకు ఎందుకంటే ఇష్టం అంటే, ఈయనలో కూడా శ్రీరామచంద్రుడి క్వాలిటీ ఉంది. ఇందాక మైగ్రేట్ అయిన వాళ్ళు కదా, పూర్వం ఫారిన్ రిటర్న్ అనేవాళ్ళు, అమెరికా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళను. మైగ్రేట్ అనుకునేవాడు వచ్చినాగానే మైగ్రేట్ అనుకుంటాడు, నాదే గొప్ప అని. ఆయన అటు అనుకోకుండా ఆయన బెహ్రైన్లో ఉంటాడు. ఆ బెహ్రైన్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇస్లామిక్ రాజ్యంలో, అంటే మనం సొంత దేశంలో, రాముడి జన్మభూమిలో అయోధ్యలో ఆలయం కట్టడానికి నానా అవస్థలు పడి శతాబ్దాలు గడిచిపోయి చివరకు సుప్రీంకోర్టు పుణ్యమా అని
పాలకుల ప్రయత్నమా అని అయోధ్యలో రామాలయం ఏర్పడింది. ఇస్లామిక్ రాజ్యంలో కూడా అంటే అబూదబీలో అక్కడ కూడా ఒక హిందూ ఆలయాన్ని, హిందువులకు మొదటి దేవుడు ఏమిటి రామచంద్రుడే, ఆయన్ను తలుచుకుంటూ హిందువులకు ఆలయం కట్టించడానికి కంకణం కట్టుకున్న ప్రముఖుల్లో దేవేంద్ర రెడ్డి గారు ఒకరు. అది చాలా గర్వకారణం. ఆయన ఇక్కడికి వచ్చినా కూడా నేను ఆ శ్లోకాన్నే కొద్దిగా మారుస్తున్నాను. ఆయన బెహ్రైన్ అనే దేశం నుంచి వచ్చారు. అపి బెహ్రైన్ స్వర్ణమయీ, అపి స్వర్ణమయీ బెహ్రైన్ నమే రోచతి శరణ్య జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరిగసి అనుకుంటూ వచ్చాడు ఆయన. అంటే బెహ్రైన్ అనేది స్వర్ణమయమైనప్పటికీ కూడా శరణ్య మనకు అది వద్దు. మనము భాగ్యనగరానికి వెళ్ళి అదే మనకు భాగ్యం, మన దేశంలో భాగం. అక్కడికి వెళ్ళి మనం రాముని సేవ చేసుకుందామని చెప్పి రామరాజ్య ఫౌండేషన్ స్థాపించాడు. నాకు నిజంగా ఓపిక చాలా తక్కువ అయినా కూడా కిందాక భయం చేస్తుంటే మరి ఏదో పుణ్యం అకౌంట్ కూడా కావాలి కదా. నాకు భక్తి లేదు, శ్రీరామచంద్రుడి ముందే చెప్తున్నాను, నాకు భక్తి లేదు. అయినా 30 శతకాలు రాశాను. అందులో మీకు రాముడు అంటే ఇష్టమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఆ రాముడి మీద శతకం రాశాను. నరసింహస్వామి ఇష్టమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఆ నరసింహస్వామి మీద రాశాను. కృష్ణుడు అంటే చివరకు చిత్రగుప్తుడి మీద కూడా శతకం రాశాను. ఎందుకంటే ఆయనే కదా అకౌంట్లు చూసేది. పైకి వెళ్ళిన తర్వాత ఆయన మంచి చేసుకోవడం కూడా అవసరం కదా. శ్రీరామచంద్రుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడంటే చిత్రగుప్తుడి కోసం కూడా ఆలయం కట్టించిన మహానుభావుడు. అందరూ శ్రీరామచంద్రుడికి ఆలయం కట్టిస్తుంటే శ్రీరామచంద్రుడేమో చిత్రగుప్తుడికి కూడా ఆలయం కట్టించాడు. నేను కూడా ఏదో పుణ్యం సంపాదించుకోవాలని రాసే ఓపిక లేక రామకోటి ఎవరి చేతను రాయిస్తే కూడా పుణ్యమే కదా అనుకొని ఒకరిని పిలిచి రాస్తావా రామకోటి అన్నా. అంటే డబ్బులు ఇస్తావా సార్ అన్నాడు. అంటే ఇస్తానయ్యా అన్నా. ఎంత ఇస్తారు సార్ అన్నాడు. 10,000 ఇస్తానన్నా. అంటే ఆ ఒప్పందం కుదిరింది. మర్నాడు పొద్దున్నే రామకోటి తెచ్చాడు. ఏంటయ్యా కోటి రామనామాలు ఎట్లా రాశావు అని ఆశ్చర్యపడ్డా. చూడండి సార్ అన్నాడు. ఆ కట్ట అక్కడ పెట్టాడు. ఒక బండిలో తీసుకొచ్చాడు, ఆటో నిండా. సరే చూశాను. చూస్తే పైన కాగితం ఒరిజినల్, కింద కాగితం ఒరిజినల్ రామకోటలో, మధ్యలోని జిరాక్స్ కాపీలు. అరే భలే టెక్నిక్ ఫాలో అయ్యాడంటే మన దేశంలో నేను చెప్తున్నాను. అందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అంటారు కానీ భక్తికి మించిన బిజినెస్ లేదు. ఫ్యాక్టరీ. ఆ నిష్కల్మషమైన భక్తి ఉన్న దేవేంద్ర రెడ్డి వాళ్ళు సంపాదన వదులుకొని ఇక్కడికి వచ్చారు. ఆయన మనం ప్రోత్సహించాలి. మీరు ధన్యవాదాలు చెప్పండి ఆయనకు. ఇక్కడికి వచ్చి రామరాజ్యం, నేనైతే అక్కడుండి గల్ఫ్ రాజ్య పరిషత్ అని పెట్టుకునేవాడిని, గల్ఫ్ రాజ్యం ఫౌండేషన్ అని. అలాంటి వ్యక్తి ఆ చివరకు చూసి రేపు పొద్దున్న రమ్మన్న డబ్బు కోసం వచ్చాడు. వస్తే నేను కూడా ఒక కట్ట ఇచ్చా 10,000 రూపాయలు. వాడు జాగ్రత్తగా చూసుకున్నాడు. దొంగ ఒక పరువుని నమ్మరని సామెత ఉంది కదా. చూసుకుంటే పైన కాగితం, పైన నోటు ఒరిజినల్, కింద నోటు ఒరిజినల్, మధ్యలో 100 రూపాయల నోట్లన్నీ జిరాక్స్ కాపీలు కొట్టా. ఏంటి సార్ జిరాక్స్ అన్నాడు. మరి నువ్వు ఇచ్చింది జిరాక్సేగా అన్నా. కాబట్టి మనమందరం కూడా శ్రీరామచంద్రుడు చెప్పిన ధర్మానికి జిరాక్స్ కాపీలు కావాలి. మనం ధర్మానికి కావాలి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా చర్మో రక్షిత అయింది. మనం చర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ చర్మం మనం రక్షిస్తుందని. అట్లా కాదు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ సేవింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. మనం అందరం కూడా స్కిన్ సేవింగ్లో ఉన్నాం. మన ప్రయత్నం అంతా కూడా అందరం కూడా మనము రామరాజ్యం కోసం ప్రయత్నించే అమాయకులు కొద్దిమందే. భామరాజ్యం మాత్రం అన్ని చోట్ల నడుస్తుంది. ప్రతి ఇంట్లో కూడా భార్య రాజ్యమే నడుస్తుంది. దేవేంద్ర రెడ్డి సంగతి నేను చెప్పలేను. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటి నుంచి కూడా ఇంట్లో పనులు కూడా చేయాల్సి వస్తున్నది. అందువల్ల ఇంతకుముందు ఆఫీసులకు అని చెప్పి తప్పించుకొని పోయేవాళ్ళకు కూడా కరోనా దేవత ఆగ్రహించి నువ్వు ఇంట్లోనే ఉండి అంటుదామన్నది. చాలామంది జననీ జన్మభూమిశ్చలో జనని కూడా ఉంది కదా. ప్రతివాడు స్వార్థపరుడే. మా తల్లి నాకు సంస్కారం నేర్పింది, మా తల్లి నాకు మాట్లాడటం నేర్పింది,
మా తల్లి నాకు ధర్మం నేర్పింది అని చెబుతారు తప్ప ఒక్కడు కూడా నా భార్య నాకు వంట నేర్పింది, నా భార్య నాకు బట్టలు ఉతకడం నేర్పింది, నా భార్య నాకు ఇంకా సామాన్లు తీసుకురావడం నేర్పింది, ఇల్లు చిమ్మడం నేర్పింది అని ఒక్కడు కూడా చెప్పడు. అందరూ ఆత్మవంచన పరులే. కాబట్టి ఆ రామరాజ్యంలో సీతకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు శ్రీరామచంద్రుడు. ఆయన మహారాజు కదా, ఎంతమంది అయినా వస్తారు, దేశే దేశే కడత్రాణి అన్నారు, ఎక్కడైనా భార్యలు దొరుకుతారు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రము తన భార్య కోసం ఏకపత్ని వ్రతుడై, నేను మాత్రం జోకుపత్ని వ్రతుడిని, మా ఆవిడ మీద జోకులు వేస్తుంటాను తప్ప అంతకుమించి సీన్ లేదు. కానీ ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుడు పుట్టిన దేశంలో మనం పుట్టడం గర్వకారణము. దానికన్నా మించి గొప్ప ఏంటంటే శ్రీరాముడికి ఆలయ నిర్మాణం జరిగినప్పుడు, ఆ బాలరాముడిని ప్రతిష్ఠించినప్పుడు మనము టీవీలోనైనా కళ్ళారా చూడగలిగాము. ఇంతకన్నా అదృష్టం లేదు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం గురుగారు. మాటలు లేవు నాకు, మిమ్మల్ని ఎలా పొగడాలనో కూడా నాకు ఆ శక్తి, ఆ మాటలు రావట్లేదు. మీరే నేర్పించాలి వాటిని. నేను బతికేదే మాటల మీద, అది వేరే వాళ్ళకు నేర్పిస్తే నా బతికెట్లా? నేను మీలాగా గల్ఫ్కి వెళ్ళి ఉద్యోగం చేయలేను, అమెరికా వెళ్ళి పని చేయలేను, అక్కడికి పంపించా రిటర్న్ జర్నీ పంపించవచ్చు. వర్షార్థమష్టౌ, మీ వయస్సు ఆయన చిన్నవాళ్ళ కనపడతారు కదా, 49 ఏళ్ళు, 42 7 అడుగులు వేసిన తర్వాత ఇక్కడ కనపడతారు ఎక్కువ ఎవరైనా. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్థమర్థం దివసేయతేత వార్ధక్యహేతోర్ వయసా నవేన పరత్రహేతోర్ ఇహజన్మనాచ అన్నారు. అందులో అర్థం ఏంటంటే వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్, మనిషి 8 నెలలు ఎందుకు కష్టపడతాడంటే వర్షాకాలంలో సుఖంగా ఉండటం కోసం. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్, మిగిలిన నెలలన్నీ కష్టపడతారు. వర్షాకాలంలో బయటికి వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడైతే కనీసం మెట్రో దాని కింద నిలబడచ్చు, ఆ రోజుల్లో లేవు కదా ఇవన్నీ. ఇబ్బంది పడతాడని చెప్పి ఆ 8 నెలలు కష్టపడతాడు. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్థమర్థం దివసేయతేత, పగలంతా ఎందుకు కష్టపడతాడంటే మనిషి రాత్రి సుఖంగా ఉండటం కోసం. అంటే రాత్రి సుఖంగా ఉండడం అంటే దురుద్దేశాలు తీయకండి, హాయిగా పడుకోవడానికని. వార్ధక్యహేతో వయసానవేన, ముసలితనంలో సుఖంగా ఉండటం కోసం యవ్వనంలో కష్టపడతాడు. పరత్రహేతో రిహజన్మనాచ అని, ఈ జన్మంతా ఎందుకు మనం కష్టపడాలి అంటే జన్మ మరణాంతరం పరలోకంలో సుఖంగా ఉండటం కోసం ఈ జన్మలో కష్టపడాలని. ఈ జన్మలో డబ్బు కోసం మనం కష్టపడతాము, వెంపర్లాడతాము, పిల్లల కోసం వాళ్ళు సంపాదించాలని, ఎన్ని కోట్లైనా సంపాదించాలని, వంశ పారంపర్యంగా నానా అధికారాలు అనుభవించాలని అనుకుంటాం మనం. కానీ పరత్రహేతో రిహజన్మనాచ, ఈ జన్మంతా కూడా పరలోకంలో సుఖం కోసం కష్టపడాలి అని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేను పాపం చేశాను, అయినా కూడా నా నమ్మకం ఏంటంటే పాపీ చిరాయు అన్నారు. పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అని ఆ ఆశతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. నమస్కారం. మీకు సమయం ఇస్తే మేము నవ్వి 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 మా ఆకలి కూడా పోతుంది. మా మిల్లెట్ ప్రసాదం తిందామని వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా మిమ్మల్ని మీతో మైక్ తీసుకోవడానికి కూడా నాకు వాస్తవంగా మనసు ఒప్పట్లే. కాకపోతే నేను అన్ని ఏ దానం చేయను కానీ మైక్ దానం చేస్తాను. ఇదొక్కటి చేయాలి. చాలా సంతోషం గురుగారు, మీ విలువైనటువంటి ఆ చక్కటి మాటలతో. వారిని నేను ఒకసారి అడిగా, మీకు భక్తి లేదన్నారు, ఇంత చక్కగా రామాయణం గురించి ఇంత శ్లోకాలు ఇంత అద్భుతంగా పాడతారంటే, నేను భక్తుడినని రాముడు నాకు చెప్పలేదు, నేను భక్తుడినని నరసింహస్వామి నాకు చెప్పలేదు, నేను భక్తుడినని నువ్వు నాకు చెప్పలేదు, నేను భక్తుడినని నేను అనుకుంటే నాది అహంకారం కాదా అన్నారు వారు. అది గొప్పతనం అంటే. మామూలుగా మనం ఒకరోజు గుడికి పోయొచ్చే ఇంత చక్కటి బొట్టు పెట్టుకొని నేను ఇవాళ గుడికి పోయొచ్చాను అనుకుంటాం కదా. సో వారిలో ఉన్నటువంటి భక్తి నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఎందరో మహానుభావులు అంటే నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆ జీవన విధానంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నిజంగా మనకు చాలా, నేను బహ్రెయిన్లో వర్క్ చేస్తున్నప్పుడు వారికి చాలామంది అభిమానులు ఉన్నారు అక్కడ. మాకు తెలుగు కళా సమితి అని అక్కడ ఉండేది, అక్కడికి పిలువమని చాలామంది అప్పట్లో వారిని పిలవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసాం. అయితే మధ్యలో కాస్త మాకు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల పిలవలేదు. తప్పకుండా దుబాయ్లో బ్రహ్మాండమైన కార్యక్రమం, నవ్వుల వర్షం. సహజంగా గల్ఫ్లో వర్షం కురవదు, కానీ మా గురువుగారిని తీసుకెళ్ళి నవ్వుల వర్షాన్ని అక్కడ కురిపిస్తాం తప్పకుండా దుబాయ్లో.
వీళ్ళందరూ రావచ్చు కదా? వాళ్ళందరూ రావచ్చు కానీ వాళ్ళ టికెట్ మీద రావాలి. నేను 3 సార్లు దుబాయ్లో ప్రోగ్రాం చేశానండి. అప్పుడు ఈయన పరిచయం కాలేదు. బహ్రెయిన్ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళలేకపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే రంజాన్ అని అది రమజాన్ ఉందండి అన్నారు. అక్కడ కూడా రామశబ్దం ఉంది అనుకున్నా. ఎగ్జాక్ట్లీ అండి. ఇవాళ మనం చూసాం గల్ఫ్లో కూడా, సౌదీలో స్పెషల్గా ఇవాళ రామాయణం మీద క్లాసెస్ చెప్తున్నారు యూనివర్సిటీస్లో, స్కూల్స్లో. అంటే చూడండి ఆ గొప్పతనం. ఇస్లాం, నేను మొన్న ఒక వీడియో చేశాను. అబుదాబిలో 27 ఎకరాలలో 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో బ్యాబ్స్ హిందూ మందిర్, అక్కడ ఉన్నటువంటి షేక్ మహమూద్ బిన్ అల్ నహ్యూన్ అని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు. వారు ఇలా అడగంగానే అలా ప్లేస్ ఇవ్వడం గత 4 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ జరుగుతూ వస్తుంది. రేపు 14వ తారీఖు వసంత పంచమి రోజున ఆ కార్యక్రమం, ఆ టెంపుల్ ఇనాగరేషన్ కూడా జరగబోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ. అక్కడే సత్యబాబు గారు ఒకటి చెప్తారు, మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైనను మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయుడా అని చెప్పి స్వామివారు యూత్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి గొప్ప మాటలు. నిజంగా ఏ మతము కూడా, ఏ కులము కూడా ఎవ్వరు తక్కువ అని, ఏ మతము తక్కువ అని ఏ మతము చెప్పలేదు. కాకపోతే కొంతమంది కల్పిట్స్ దాన్ని కాస్త అటు ఇటు చేసి తీసుకొచ్చి మనుషుల్లో ఆ భేదాభిప్రాయాలను సృష్టించారు తప్ప ఎక్కడా ఇది లేదని చెప్పి సత్యబాబు గారు చాలా కరాఖండిగా చెప్పారనమాట. సో వారికి మైక్ నేను లాక్కున్నా కూడా నా పక్క నిలబడి ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్టుగా వారు మీరు మంచి పని చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి నష్టం లేదు, ముంచే పని మాత్రం చేయొద్దు. ఇలాంటి పంచులు వేస్తారనే. సో చాలా సంతోషం. మా గురువుగారు నేను మరీ అడిగాను, నేను ఆల్రెడీ చాలా బిజీ ఉన్నాను అన్నారు. లేదు మీరు రారు అంటే కార్యక్రమాన్ని నేను బంద్ చేసి రేపు పొద్దున్నే దుబాయ్ వెళ్ళిపోతున్నా అని చెప్పాను. వద్దు నేను వస్తున్నాను, మీ అమ్మగారిని కూడా తీసుకొస్తున్నా అన్నారు. ఆ తల్లి అక్కడే ఉన్నారు. చాలా సంతోషం అమ్మ. నాకు తెలిసి నీ భోజనం కూడా చేయకపోవచ్చు నాకు, ఎందుకంటే నవ్విచ్చి నీ నవ్వులతోనే 3 పూటలు ఆయన భోజనం సరిపెట్టేలాగా ఉంటాడు. ఆ తల్లికి కూడా ఒక్కసారి మనం, ఎందుకంటే భరిస్తుంది కనుక అమ్మకు కూడా మనం నిజంగా అభినందన. ఎందుకంటే వీరికి ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు, నవ్వే ట్యాబ్లెట్. మా శ్రీనివాస్ గారు మొన్న చెప్పారు, మనిషికి ఔషధం కాదు, ఆహారమే ఔషధం, ఇంకా వేరే ఏ ఔషధాలు అవసరం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఇట్లా బయటికి వెళ్ళంగానే 6 డాక్టర్లు, 2-3 పెద్ద మెడికల్ షాపులు, కానీ హోటల్ కూడా లేదు, కానీ మెడికల్ షాప్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇవాళ మందులు తిని బతికేస్తున్నాం, చక్కటి ఆహారాన్ని కోల్పోతున్నాం. సో మనం కూడా కాస్త మారాలి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి నూకల. నేను గత 30 సంవత్సరాలుగా ప్రవాస భారతీయుని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసిస్తున్నాను. ఇప్పటికీ నా కుటుంబం అక్కడే ఉంటున్నారు. నేను ఆస్ట్రేలియా నుంచి ఈ మధ్య కాలంలోనే ఇండియా రావడం జరిగింది. ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి, చిన్నతనం నుంచి నేను సంఘ శాఖలో 1974లో మొదటిసారి శాఖకి వెళ్ళాను. 81లో నాది ప్రథమ వర్ష, 83లో ద్వితీయ వర్ష. అదే మాదిరిగా విద్యార్థి పరిషత్తు అండ్ సంఘంలో నేను స్వయం సేవక్గా, విద్యార్థి పరిషత్ లీడర్గా వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పనిచేశాను. అండ్ హైదరాబాద్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇంతకుముందు తమ్ముడు ఏదైతే దేవేంద్ర రెడ్డి గారు రామరాజ్యం ఫౌండేషన్ గురించి మనందరికీ ఏదైతే కార్యక్రమం ఈరోజు తీసుకొని చక్కటి కార్యక్రమం, ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడం చాలా అదృష్టమైన విషయం. ఇది అందరికీ ఒక సూచనాప్రాయంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాముడి కార్యంలో ఉడతా భక్తిగా ఎవరైనా కానీ వారి యొక్క కార్యక్రమాలు ముందు వరుసలో ఉండి పనిచేయడానికి
ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా కిలోమీటర్ కంటే తక్కువనే అయిపోతుంది. ఎందుకంటున్నా అంటే నేను తమ్ముడు గత సంవత్సరమే నేను రావడం జరిగింది. అప్పుడే మన ఫౌండేషన్ ప్రారంభం జరిగింది. ఆ సమయంలో ప్రారంభించినప్పుడు ఇది గ్రామమే కాదండి, మొత్తం ప్రపంచవ్యాప్తం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాను చేస్తున్నాం. అండ్ ఈ కార్యక్రమంలో నేను కూడా ఇంతకుముందు చెప్పిన మాట ఉడతా భక్తిగా నా వంతు కూడా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను అక్కడ ఆస్ట్రేలియాలో 1998లో తెలుగు అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. అండ్ 2019లో తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. నేను ఈ కార్యక్రమాలు బతుకమ్మ, బోనాలు, మన తెలుగు కార్యక్రమాలు, సంక్రాంతి, ఉగాది మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని. అది ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నాను. అదే మాదిరిగా ఇప్పుడు రాముడికి అంటూ ఒక గుడి మనం కట్టుకోగలిగాము. అమ్మగారు ఇంతకుముందు చెప్పారు, నేను సాక్ష్యము. అమ్మగారు చెప్పిన మాటకి ఎవరైతే మనకు పుల్లారెడ్డి గారి స్వీట్స్ మనం తిని పుల్లారెడ్డి గారిని గుర్తు చేసుకోగలుగుతున్నాము. కానీ అశోక్ సింఘాల్జీ ఆ రోజు వచ్చిన రోజు పుల్లారెడ్డి గారి పక్కన నేను కూర్చొని నిలబడి ఉన్నాను. అదే మాటలో ఆ రోజు అశోక్ సింఘాల్ గారి పక్కన ఉన్న వ్యక్తుల్లో కొద్దిమంది వ్యక్తుల్లో ఆ 2 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా నేనున్నాను. నా అదృష్టంగా భావిస్తానికి కారణం ఏంటంటే అప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ ఒకటి హ్యాబిట్స్లో మాత్రమే ఉండేది, వేరే ఎక్కడ ఉండకపోయేది. ఎందుకంటే అప్పుడు గ్రాడ్యుయేషన్స్ అవుతున్న సమయం తర్వాత ఏదైతే మనకు 1992 డిసెంబర్ 6వ తారీఖు బాబ్రీ మసీద్ యొక్క కార్యక్రమం ఏదైతే జరిగాదో దాని ముందు కూడా ప్రతి కార్యక్రమంలో పుల్లారెడ్డి గారి వారి యొక్క ప్రాధాన్యత, వారి యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల్లో హిందూ యాక్టివిటీస్లో వారు ఏ విధంగా అయితే పనిచేశారో నేను కూడా చిన్న వయసులో చిన్నవాడిని, కానీ ఎప్పుడు చూసేవాడిని ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఉండాలి అని. ఆ అదృష్టమైన మాట అమ్మగారి నోటి నుంచి వినడం చాలా అదృష్టమైన విషయం. అండ్ ఈరోజు మనందరికీ ఆ సమయము వారు ఈ ప్రపంచంలో లేరు ఈరోజు పుల్లారెడ్డి గారు, కానీ మన అదృష్టంగా భావించవచ్చు. మన తమ్ముడు ఏదైతే కార్యక్రమాన్ని బహ్రెయిన్లో ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అవుతుందో అదే మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేవస్థానాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆస్ట్రేలియాలో కూడా ఒక్కొక్క టెంపుల్ దాదాపుగా 30 నుంచి 40 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇదే కార్యక్రమాలు అండ్ అక్కడ కొన్ని విషయాలు తీసుకుంటే మనమే కాదండి, ఫిజీ ఇండియన్స్, అక్కడ ఉన్న మిగతా సామాజిక మన సమాజం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ కూడా రామాయణ పఠనం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా హనుమాన్ చాలీసా చదువుతున్నారు. గత 200-300 సంవత్సరాలుగా వాళ్ళు మన సంస్కృతిని, పరంపరను ఆ దేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. ప్రవాస భారతీయులు ఇందులో మొదటి వరుసలో ఉండి దేవేందర్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూసే కార్యక్రమంలో నేను కూడా నా వంతుగా తప్పకుండా ఇందులో భాగమై పనిచేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవేందర్ రెడ్డి గారికి అండ్ నేను మన రామరాజ్య ఫౌండేషన్కి ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ముందు వరుసలో ఉండి పనిచేస్తానని చెప్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషం. భారత్ మాతాకి జై, జై హింద్. థ్యాంక్ యూ వెంకటన్న, మీ విలువైనటువంటి సూచనలతో మీ అనుభవాన్ని చక్కగా మాతో పంచుకోవడం. నిజంగా మీలాంటి అంటే వారు 74-81లో శాఖ అంటే అప్పటికి ఇంకా మేము పుట్టలేదు. సో అప్పటి నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ చక్కగా దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదంతో ఆ అడుగులు వేస్తూ వస్తున్నారు. సో ఆ దానికి మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హరే రామ జయ రామ నన్ను బ్రోమ సీతారామ హరే 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 రామచంద్ర మహారాజ్ కి జై. మనం హిందువులమైనందుకు
హిందూ ధర్మంలో ఉన్నందుకు దాన్ని కాపాడడానికి మీ వంతు కృషి చేయండి. హిందూ ధర్మం కాపాడబడుతుంది అంటే ఒక గ్రామంలోని మారుమూల పల్లెలో ఉన్నటువంటి ఒక దేవాలయం, ఆ దేవాలయంలో నిత్యం స్వామివారి కైంకర్యం చేసే పురోహితుడు, వారానికి ఒక్కరోజు మాలాగా భజన చేసే భజన కళాకారులే. మిగతా వేరే ఏవి నా కంటికి కనిపించవు, దయచేసి క్షమించాలి. ఎందుకంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి భారతదేశంలో వ్యవసాయం చేసి ఆ అలసటను మరవడానికి వెళ్ళి గ్రామాలలో నా చిన్నతనం చూశాను. నాకు 60 సంవత్సరాలు. గ్రామాలలో భాగవతాలు, రామాయణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి పాటలు, కోలాటాలు చేస్తూ భజనలు కూడా చేశారు. ఆ భజన సంప్రదాయం చివరి దశకు వచ్చిన కారణంగా మీకు ఏదైనా బుద్ధి పుడితే భజన కాపాడడానికి హిందువులుగా ముందుకు రండి. అదొక్కటే నేను చెప్తాను. రాజకీయ భజనలు కాదండి, భక్తి భజన అని పెట్టాం. చర్చించి పెట్టిందే భక్తి భజన సంకీర్తనలు. మళ్ళీ దీన్ని ప్రచారం చేసే పరిషత్తుగా పెట్టాం. ఎందుకంటే రాజకీయ భజనలే అయిపోయినాయి ఇప్పుడు. అన్నీ అవే. ఎక్కడ పోయినా ఊరు నుంచి రాజధాని, రాష్ట్ర రాజధాని, కేంద్ర రాజధాని, ఐక్యరాజ్య సమితి వరకు కూడా ఎవరికి వాళ్ళు భజనలు చేస్తూనే ఉన్నారు. చాలా సంతోషం. మామూలుగా ప్రచార సంకీర్తన అని ఏదైనా చిన్నగా పెట్టవచ్చు కదా గురువుగారు అని ఓ రోజు అడిగాను. మామూలుగా భజన అంటే సరిపోతుంది కదా అంటే వారు అదే చెప్పారు. భజనలు 2 రకాలు అయిపోయి సమాజంలో ప్రతి నాయకుడికి, ప్రతి వ్యక్తికి భజన చేయాల్సిన అవసరం వస్తుంది కనుక మేము భక్తితో కూడిన భజన మాత్రమే చేస్తామని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం. కొన్ని పేర్లు రామరాజ్యం అని పెట్టంగానే గంగాధర శాస్త్రి గారు అరే నువ్వు సాధించావు అన్నాడు. అదేంటి గురువు గారు, వారు లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేసామన్నమాట. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని పేర్లు కొందరికి అలా వరిస్తాయేమో అనిపిస్తుంది. మనం దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది అంటుంటాం కదా, మనం ఆలోచించే విధానానికే అలాంటి పేర్లు లేకపోతే అలాంటి పనులు జరుగుతూ వస్తూ ఉంటాయి కనుక నిజంగా చాలా సంతోషం గురుగారు. తప్పకుండా గ్రామాలకు మనమైనా సరే మన ఊరికి వెళ్ళినప్పుడు, మన టౌన్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి ఆ గుడికి విజిట్ చేసి వీలైతే గుడి పరిశుభ్రతనో లేకపోతే మన వంతు సాయం ఏదైనా చేస్తే ఆ ధర్మాన్ని నిజంగా ఆ గ్రామంలో ఉన్న గుడి నుంచి మొదలుకుంటే ఇవాళ పట్టణంలో, ప్రపంచంలో ఉన్న గుడి వరకు ఇవాళ మన ధర్మాన్ని కాపాడుతూ వస్తుంది కనుక ఆ దేవాలయమే మన ధర్మ రక్షణగా మనం అందరం కూడా సైనికులుగా వాటిలో పాలు పంచుకోవాలి. హనుమాన్కి అతులిత బలదామం స్వర్ణశైలాంబదేహం ధనుజవన కృసానం జ్ఞానినాన్మగ్రగమ్యం సకల గుణ నిదానం వానరానామదీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి గోష్ఠదీకృసవారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాజ్యతం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తతాంజలిం భస్మవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షశాంతకం శ్రీ గురు చరణ సరోచరజా నిజ మన ముకుర శుదారి వరణౌ రఘువర విమలయసో జోదాయ ఫలచారి बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्यां देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीसतिहु लोक उजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराजे
कांदे मूंजने साजे शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि यहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई सहस्रवदन तुमरो यस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ईसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाय राजपद दीना तुमरो मंत विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र योजन पर भानु लियो ताहि मधुर फल जानु प्रभु मोद्रिका मेलि मुख माई जल दिलांदि गए अचर जनाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहर तुम्हारे शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक आकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरे सब बेरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे वचन जान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे आश से दिन वनिधि के दाता अकबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख विसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाय और देवता चेतन धरई हनुमत से ये सर्व सुख करई संकट हटे मिटे सब बेरा जो समिरे हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जो सतवार पाठ कर कोई झूठ ही बंदी महासुख होय जो य पढ़े हनुमान चालीसा होय से दिशा की गौरेसा तुलसीदास सदा हरि चेरा की जय नाद हृदय महाडेरा जी जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम पवन तनया संकट हरणा गलमूल तिरूप राम लखना सीता सहित हृदय बसौ सुरबु रमा हृदय भसौ
बोल श्यावर रामचंद्र की, बालांजनेय स्वामी की, प्रसन्नांजनेय स्वामी की, दासांजनेय स्वामी की, केशरी हनुमान की, पंचमुखी आंजनेय स्वामी की, श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रतीकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं पठिంచున్ ప్రభాతంబు సాయంకాలంబున నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం రొక్కిటిం చేయసు హించి నీ ముక్తి గావించి నీ సుందరం పెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్నునే కొల్చ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నాములాలకించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భస్వయా దైవ నిన్నెంచ నేనంచ వాడనన్ దయాశాలివై చూచితే ధాతవై భోచితే దగ్గరం బీచితే తుల్లి సుగ్గు నీవుకు మంత్రివై స్వామి కార్యాపనందుండి శ్రీరామ సోమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి ఎబ్బానుజుంబంటు గావించి ఎవ్వాలిని జంపి కాకుద్య తెలుకుంచి దయా సృష్టి విచ్చించి కిస్తించ కీర్తించి శ్రీరామ కార్యాద్రిమై లంకయుం తెంచియున్ లంకెనున్ కుట్టియున్ లంకయున్ కాల్చియున్ భూమి జంచూచి యావుంగరం పొంగ యావుంగరమునిచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టి నించే సుగ్నీవును మాంగదం జాంబవం తాది నీలాగుడం చేసి వానర్కులై పితృకులై దైత్రరం త్రంచగా రావణం ధృండ కాలాగ్నిరుద్ధుండనై కోరి బ్రహ్మాండమైనట్టి అశక్తి ఇన్వేచి ఆ లక్ష్మణున్ ముచ్చనం దింపగా నప్పుడే పోయి సంజీవినం తెచ్చి సోమిత్రుకున్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుమ్న కర్ణాది వీరాదితో పోరాడి చెండాలి శ్రీరామ బాణాగ్నివారందరిన్ రావణం ఎప్పుడం తత్తుడన్ నీ జీవయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామ నామాంచిత జ్ఞానివై బ్రహ్మతేజంబునన్ రుద్రకల్లోర వీర హనుమంత ఓంకార హింకార శబ్దముల్ భూత పేత పిశాస సక్కిని డక్కిని గాలి శబ్దంబులం నిలబడం గొట్టి నీ ముష్టిగాతంబులన్ బాహుదండంబులన్ రోమకండంబులం ధృంచికాలాగ్నిరుద్ధుండవై బ్రహ్మ ప్రభాభీసమైన నీ దివ్య తేజనం చూచిరా రుద్రు నా ముందు నరసింహయనుచున్ దయా సృష్టి విచ్చించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః సంజీవాన్యే స్వామికి ప్రసన్నాన్యే స్వామికి దాసాన్యే స్వామికి కేశరి హనుమానికి పంచముఖి ఆంజనేయ స్వామికి అభయాన్యే స్వామికి స్వచ్ఛాసైతాన్యే స్వామికి వీరాన్యే స్వామికి ధైర్యాన్యే స్వామికి బజరంగ బలికి శ్యామర్ రామచంద్రకి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః రాజా రామచంద్రకి శ్యామర్ రామచంద్రకి జై శ్రీరామ్. సోదరుడు ఫనీ కంఠం నిజంగా చాలా గొప్పది. మీరు రామరాజ్యం టీవీలో కూడా వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని మీరు వినొచ్చు. రోజు ఒక శ్లోకంతో వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో చాలా సంతోషం మిత్రులందరికీ కూడా. ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సో చివరగా మనం మంగళారతి ఆ పాటని మా విశ్వేశ్వరరావు గారు ఇందాక పాడతానని చెప్పారు. దయచేసి వారిని ముందుకు రావాల్సిందిగా. అంతలో మా రామరాజ్యం ఫౌండేషన్కి మూల కారకులైనటువంటి మా గోవిందరాజు గారు ఇక్కడ ఉన్నారు. వారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మేము ఈ ఫౌండేషన్ పెట్టాలనుకున్నప్పుడు వారు మాతో ఉండి చాలా రకాల సలహాలు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి, సో ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మా గోవిందరాజు సార్ని అభినందించాలి. తర్వాత మా డాక్టర్ నాగరాజ్ గారు, అట్లాగే మా సంఘటన మంత్రి పెద్దలు మోహన్ గారు, అలాగే మోహన్ వంశీ గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి వేదిక మీదకి. శరణ్య, షీజ్ మై వైఫ్ అండి. తను ఈ రామరాజ్యం ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు సహజంగా మనకు తెలుసు కదా, హోమ్ మినిస్ట్రీ ఎట్లా ఉంటుందంటే ఇంటికి రాగానే చేసావులే చాలా చూసాం అన్నట్టు అంటుంటారు కదా. సో అలాంటిది రాకూడదని నేను ఇందాక చెప్పినట్టుగా విమెన్ ఎంపవర్మెంట్, తనకి చాలా మంచి భక్తి, ఒక క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. సో ఏదైనా చేయాలనే తపనలో తనలో ఉన్నప్పుడు అదే అనుకొని ఆ రామరాజ్యం ఫౌండేషన్కి తను కూడా మా కమిటీలో చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తూ సహకరిస్తున్నందుకు తనకి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పి మా మిత్రుడు డాక్టర్ నాగరాజ్, సో ఆయన కూడా ఎప్పుడు మా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాగే ఒక అడుగు ముందుకేసాం. చాలామంది ఈ దీంట్లో నేను సైతం అన్నట్టుగా అందరూ ముందుకు వచ్చారు. పేరున ప్రతి ఒక్కరికి కూడా
ధన్యవాదాలు. ఎందుకంటే ధన్యవాదాలు అనే పదం చాలా చిన్నదే, కానీ నేను మనస్ఫూర్తిగా ఆ రాముడి మాటగా నేను మీ అందరికి చెప్తున్నానని అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మనం పేరుతో మనం పిలిచి అభినందించలేము కనుక సమయం తక్కువన్నందుకు నేను అందరికీ పేరుతో చెప్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ మమత గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్, తను సునీల్ వారి హస్బెండ్. సో వాళ్ళు కూడా చాలా సందర్భాలలో ఈ కార్యక్రమాల్ని మేము కూడా భాగస్వాములు అవుతాం. ఏదైనా విమెన్ ఎంపవర్మెంట్లో మేము కూడా భాగస్వాములు అవి లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా చేస్తామని చెప్పి అన్నారు. మమత గారికి కూడా వారికి కూడా అభినందనలు. సో ఇట్లాగా అందరం కలిసి ఇంకా మన శక్తి మేరకు మా ఫణి గారు వచ్చినట్టు అట్లాగే ప్రతి ఒక్కరం కూడా ఒక అడుగు ముందుకేసి మన వంతుగా మనం ఏం చేయగలుగుతామో చేస్తూ ఈ కార్యక్రమాలు అలా ముందుకు తీసుకెళ్దామని. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగతామగాజ్యం వక్పటుత్వం చ హనుమత్ స్మరణా భవేత్. బోల్ శ్యామ రామచంద్ర की. ओम गम गणपते नमः. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नः सूर्य प्रचोदयात्. ओम कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ओम तत्पुरुषाय विद्महे महासैन्याय धीमहि तन्नः षण्मुख प्रचोदयात्. ओम शांतात्कारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गंसं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुच्चारगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसारके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ओम दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात्. ओम जनकात्मजाय विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता देवी प्रचोदयात्. ओम पंचमुखाय विद्महे स्वच्छला वल्लभाय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्. ओम सूर्यपुत्री च विद्महे हनुमपत्नी च धीमहि तन्नो स्वच्छल प्रचोदयात्. आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मतं करुणाकर प्रभं शांतं रामदूतं नमाम्यहम्. बोल श्याम रामचंद्र की. पवन सुत हनुमान की. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. తెలిసి తెలియక చేసిన తప్పులను ఒప్పులను హనుమాన్ క్షమించి మనందరినీ కాపాడునుగాక. బోల్ శ్యామ రామచంద్ర की. పవన సుత హనుమాన్ की. సో ఇప్పుడు మంగళారతి కార్యక్రమాన్ని మా విశ్వేశ్వరరావు గారు ఆ పాట పాడతారు. దయచేసి మహిళలు కాస్త ముందుకు వచ్చి ఆ మంగళారతి కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేస్తే. నీ నామము మంగళధామము ఓ శ్రీరామ తారకమే నీ స్మరణము. నీ నామము మంగళధామము ఓ శ్రీరామ తారకమే నీ స్మరణము. పావన సరయూ నదీ విహారము నీకే మోదము. నీ పదము చేరు వరమౌనుల హృదయము నీ నిలయము. పవనాత్మజుడే భజించు చరణము ఓ పతిత పావనాదయ గంభీరము. నీ నామము మంగళధామము ఓ శ్రీరామ తారకమే నీ స్మరణము. ఓ శ్రీరామ తారకమే నీ స్మరణము. జై శ్రీరామ రామదండు మనమే
ఒకటిగా మన భరత జాతి కలలన్నీ పండగ గగనైభవాలనే ఇలలో నిలుపరా శ్రీరామ రూపమే మదిలో దాచరా జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ అయోధ్య రామ జయ జయ రామ పట్టాభిరామ రామ కార్యమునకై రామ రామ ప్రతిన పూని పదరా జయ శ్రీరామ సంతుల ఆత్మనిరతి ఫలించెరా ధర్మాసనమే తీర్పునిచ్చెను భూమి పూజను మోది చేసెను లోక కార్యముల భాగమై తరించరా రామబంటు హనుమంతుడు చూప